2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా వినిపించేది ఒకే ఒక శబ్దం. అదేంటో తెలుసా? ఏసీ. కానీ చాలా మంది చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఏసీ కరెంటు బిల్లు ఒక్కసారిగా షాక్ ఇస్తుంది. అంతేకాదు, ఏసీ జీవితకాలం కూడా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఏసీ వాడేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు? కరెంటు బిల్లు తగ్గించాలంటే ఏం చేయాలి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటి పెద్ద తప్పు గాలి బయటకు పోకుండా చూసుకోవడం. ఏసీ ఆన్లో ఉన్నప్పుడు గదిలోని కిటికీలు, తలుపులు పూర్తిగా మూసివేయాలి. చిన్న సందు ఉన్నా కూడా చల్లటి గాలి బయటకు వెళ్ళిపోతుంది. దాంతో ఏసీ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా కరెంటు బిల్లు భారీగా పెరుగుతుంది. ఇక చాలా మంది చేసే మరో తప్పు ఏంటంటే ఏసీని చాలా తక్కువ టెంపరేచర్లో పెట్టడం. చాలా మంది 18 లేదా 20 డిగ్రీల వద్ద ఏసీ పెట్టేస్తారు. కానీ నిపుణులు చెప్పేది మాత్రం వేరు. 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత పెట్టడం ఆరోగ్యానికి కూడా మంచిదే కాకుండా కరెంటు బిల్లు కూడా తగ్గిస్తుంది. అంతేకాదు, మీ ఏసీలో ఉన్న స్లీప్ మోడ్, ఎకో మోడ్, టైమర్ లాంటి ఫ్యూచర్లను తప్పకుండా ఉపయోగించాలి. ఇవి ఏసీపై పడే ఒత్తిడిని తగ్గించి విద్యుత్ వినియోగాన్ని కంట్రోల్ చేస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కండెన్సర్పై ఎక్కువ ఒత్తిడి పడనివ్వకూడదు. మీరు ఏసీని పదే పదే ఆన్ ఆఫ్ చేస్తుంటే కంప్రెషర్పై భారీ ప్రభావం పడుతుంది. దాంతో కరెంటు వినియోగం పెరగడమే కాకుండా ఏసీ త్వరగా పాడయ్యే ప్రమాదం కూడా ఉంది. మరొక పెద్ద తప్పేంటంటే ఏసీ సర్వీస్ను నిర్లక్ష్యం చేయడం. ఏసీలోని ఫిల్టర్లు, వైరింగ్, సెన్సర్లు శుభ్రంగా లేకపోతే ఏసీ పనితీరు పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించడం చాలా అవసరం. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కరెంటు బిల్లు తగ్గడమే కాదు, మీ ఏసీ కూడా ఎక్కువ రోజులు పనిచేస్తుంది.